ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా సత్తా చాటే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ స్వరాజ్ పార్టీ నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అధికారంలోకి వస్తామో లేక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తామనే భ్రమలు ప్రశాంత్ కిషోర్కు లేవు. అయితే సర్కారు ఏర్పాటు చేసే అంతటి సీట్లు రెండు కూటములకు రాకపోతే నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి ప్రశాంత్ కిషోర్ సిద్ధమవుతున్నారు. నవంబర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటడానికి జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఉబలాట పడుతున్నారు. ఇటు ఎన్డీఏ కూటమి, అటు మహాగఠబంధన్ రాజకీయాలతో బీహార్ ప్రజలు విసిగిపోయారని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష కూటములకు ప్రత్యామ్నాయంగా జన్ సూరజ్ అవతరిస్తుందని ప్రశాంత్ కిషోర్ భరోసా వ్యక్తం చేస్తున్నారు. కాగా సుదీర్ఘకాలం ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా సత్తా చాటే ప్రయత్నాలు బిజీగా ఉన్నారు. ఇందుకు సొంత రాష్ట్రమైన బీహార్ను వేదికగా ఆయన ఎంచుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు ఏడాది కిందట జన్ సూరజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఇదిలా ఉంటే జన్ సూరజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. పార్టీ పెట్టినప్పుడే బీహార్ అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది పాటు ఆయన కసరత్తు చేశారు. కాగా ఈ ఎన్నికలలో నిరుద్యోగాన్ని ప్రచారాస్త్రంగా ప్రశాంత్ కిషోర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేసుకున్నారు. నితీష్ కుమార్ 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్యను ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే బీహార్ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన ఆరోపించారు. దీంతో ప్రతికుదరు వెతుక్కుంటూ బీహార్ యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. మొత్తం మీద బీహార్లో బ్రెయిన్ డ్రైన్ కు నితీష్ కుమార్ సర్కార్ వైఫల్యమే కారణమని ప్రశాంత్ కిషోర్ సూత్రీకరించారు. అయితే బీహార్ యువతలో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కొంతమేర పట్టు సాధించారని చెప్పొచ్చు. పార్టీ పెట్టిన తర్వాత చాలా కాలం పాటు బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రధానంగా యువతతో ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వాల నుంచి బీహార్ యువత ఏం కోరుకుంటుందో ప్రశాంత్ కిషోర్ తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై ఆయన పోరాటం చేశారు. కిందటేడాది డిసెంబర్ 13న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఈ అవకాశాన్ని ప్రశాంత్ కిషోర్ సద్వినియోగం చేసుకున్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో యువత మీద ఆయన బోలెడాశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీతో జన్ సూరజ్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. కాగా లోక్ జనశక్తి పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉంది. అయితే ఎన్నికలలో తమ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించాలని లోక్ జనశక్తి పార్టీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అడిగినన్ని సీట్లు ఎన్డీఏ కూటమి ఇవ్వకపోతే లోక్ జనశక్తి పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జన్ సూరజ్ పార్టీతో లోక్ జనశక్తి పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాలకు వ్యూహం ఉంది. ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి నితీష్ కుమార్ కు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాలు రావడం ఇదే తొలిసారి కాదు. దాదాపు 8 సంవత్సరాల కిందట నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఆయన చేరారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ కు జేడీయూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కొంతకాలం నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేశారు. అయితే ఒక దశలో నితీష్ కుమార్ తో ప్రశాంత్ కిషోర్ కు విభేదాలు తలెత్తాయి. దీంతో పట్టుమని 16 నెలల్లోనే జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి నితీష్ కుమార్ ను టార్గెట్ చేసుకుని ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు చేయడం మొదలెట్టారు.
ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహాలను రాజకీయ పార్టీలకు అందజేసి సదరు పార్టీలను గెలిపించే విద్యలో ప్రశాంత్ కిషోర్ ఆరితేరారు. ఈ విద్య కారణంగానే దేశవ్యాప్తంగా ఆయన సెలబ్రిటీ అయ్యారు. అయితే తన సొంత పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ ఏ వ్యూహాలు అమలు చేస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది. జన్ సూరజ్ కు తగినన్ని సీట్లు రాకపోతే ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం ఖాయం. సొంత పార్టీని గెలిపించుకునే వ్యూహాలే ప్రశాంత్ కిషోర్ కు కరువయ్యాయా అని ఆయన ప్రత్యర్థులు ఎద్దేవా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే అధికారంలోకి వస్తామనో లేక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తామనో భ్రమలు ప్రశాంత్ కిషోర్ కు లేవన్నది స్పష్టం. అయితే సర్కార్ ఏర్పాటు చేసేంత సీట్లు రెండు కూటములకు రాకపోతే నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి ప్రశాంత్ కిషోర్ సిద్ధమవుతున్నారు. ఏదేమైనా కింగ్ మేకర్ కావడానికి ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.